డాన్స్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులకు సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం, దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఇది కొత్తదేం కాదు, పాతదే అనుకోండి, కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఏంటి అంటే నటి పూనం కౌర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఈమె గతంలో కూడా చాలా వ్యాఖ్యలు చేసింది, ట్విట్టర్ వేదికగా చాలా ట్వీట్లు కూడా పెట్టింది, పోస్టులు కూడా పెట్టింది. అవి ఎవరి గురించి పెట్టింది అంటే కొన్ని డైరెక్ట్గా అర్థమయ్యేవి, కొన్ని ఇండైరెక్ట్గా అర్థమయ్యాయి. ఓవరాల్గా ఆమె టార్గెట్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ని. ఓవరాల్గా ఇప్పుడు దాని గురించి బహిరంగంగానే చెప్పేసింది ఆమె. త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను, మరి మూవీ అసోసియేషన్స్ పెద్దలు ఎవరు కూడా పట్టించుకోలేదు, ఇప్పుడైనా పట్టించుకుంటారా అని చెప్పి ఆమె అడగటం జరిగింది. దీనికి సంబంధించి ప్యానల్ సభ్యుడు తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించడం జరిగింది. ఆమె కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చిందో, ఎవరికి ఇచ్చిందో, ఏమని ఇచ్చిందో మాకు తెలియదు, కంప్లైంట్ ఇస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అది ఈమె గతంలో కూడా చాలా ట్వీట్లు పెట్టింది. అందులో ఒకటేంటంటే ఇండస్ట్రీలో నన్ను చాలామంది, ముఖ్యంగా ఒక డైరెక్టర్ తనని బాగా ఇబ్బంది పెట్టారని, ఒకానొక సిచ్యువేషన్లో తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఒక డైరెక్టర్ ఆమెతోటి నువ్వు చనిపోతే మాకు అది ఒక రోజు న్యూస్ అని చెప్పి అన్నారని, అది చాలా బాధ కలిగించింది అని కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఇలా పలు అంశాలను ఆమె తెర మీదకు తీసుకురావటం జరిగింది. తర్వాత ఒక డైరెక్టరు ఒక హీరోయిన్కి ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఆమెకి ఇండస్ట్రీలో ఇంకా అవకాశాలు వస్తున్నాయి అంటే దానికి వెనక ఒక డైరెక్టర్ ఉన్నారని, ఒక బడా డైరెక్టర్ ఉన్నాడని, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి హీరోయిన్లని ఇండస్ట్రీలో నిలబడటానికి సహకరిస్తారని, లేనటువంటి వాళ్లను తొక్కేస్తారని, తనను కూడా అలాగే తన కెరీర్ అర్ధాంతరంగా ముగియటానికి కూడా కారణం ఇదే అయిందంటూ కూడా ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఆ వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్కి పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కూడా అప్పట్లో ఆరోపణలు రావటం జరిగింది. ఎందుకంటే ఆమె మరొక ట్వీట్ కూడా పెట్టింది, ఒక అబద్ధాల కోరు పొలిటికల్ లీడర్ అవుతాడేమో కానీ నాయకుడు కాలేడు అని చెప్పి, ఒక పొలిటీషియన్ అవుతాడేమో కానీ నాయకుడు కాలేడు అంటూ ఆమె ఒక ట్వీట్ పెట్టింది. ఇది పవన్ కళ్యాణ్ని ఉద్దేశించే పెట్టిందని చెప్పి ఒక ఇష్యూ అయితే నడిచింది కొన్నాళ్ళు. తర్వాత ఒక పెన్ డ్రైవ్ విషయం కూడా నడిచింది. ఇవన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి అంటే ఆమె కొన్నిసార్లు ఇండైరెక్ట్గా గురూజీ అని కూడా పెట్టింది. ఈ గురూజీ అనేది త్రివిక్రమ్ శ్రీనివాస్నే టాలీవుడ్ ఇండస్ట్రీలో, కాబట్టి ఆయన గురించే అని చెప్పి అప్పట్లో న్యూస్ బాగా చక్కర్లు కొట్టింది. అయితే ఓవరాల్గా ఇప్పుడైతే ఆమెకు డైరెక్ట్గానే చెప్పింది త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవాలి, మూవీ అసోసియేషన్ పెద్దలు ఎవరు పట్టించుకోవట్లేదు అని. మరి ఇది ఒక పక్క జానీ మాస్టర్తో మొదలయ్యి త్రివిక్రమ్ వరకు వచ్చింది. నెక్స్ట్కి ఎంతమంది చుట్టూ తిరిగిద్ది అనేది చూడాలి.